ఈరోజు వీడియోలో మనం రియల్ ఎస్టేట్ బిజినెసెస్ కి కంటెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీ మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, కంటెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడున్న టైంలో మనం ఏంటంటే కంటెంట్ ద్వారా బెటర్ ట్రస్ట్ అనేది, బెటర్ బ్రాండ్ అనేది మనం బిల్డ్ చేసుకోగలుగుతాం. సో దానికోసం ఏంటంటే మనం రెగ్యులర్ గా సోషల్ మీడియా అవ్వచ్చు, బ్లాగ్ అవ్వచ్చు, వీటిలో మనం రెగ్యులర్ గా కంటెంట్ అన్నది మనం ఇవ్వాలి. సో ఆ కంటెంట్ ఇవ్వడం వల్ల ఏ ప్లాట్ఫామ్స్ ఫోకస్ చేస్తే బెటరు, సో అన్ని ప్లాట్ఫామ్స్ కి కాంటెంట్ క్రియేట్ చేయాలా ఏంటి అన్నది ఏంటో ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మేజర్ కంటెంట్ ప్లాట్ఫామ్స్ ఏంటంటే మనకి యూట్యూబ్ ఛానల్, బ్లాగు, ఫేస్బుక్ పేజు, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైలు, లింక్డ్ఇన్ ప్రొఫైలు, ట్విట్టర్ ప్రొఫైల్. సో నేను హైగా రికమెండ్ చేసేది ఏంటంటే మీరు ఈ అన్ని ప్లాట్ఫామ్స్ మీరు స్టార్ట్ చేయండి. ఒక బ్లాగ్ స్టార్ట్ చేయండి. సో బ్లాగ్ అంటే ఫ్రీ బ్లాగ్స్ కాదు, వర్డ్ ప్రెస్ బ్లాగ్ స్టార్ట్ చేయండి. వర్డ్ ప్రెస్ బ్లాగ్ హోస్టింగ్ పర్చేస్ చేసి అందులో వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసి సో ఆ విధంగా మీ యొక్క కస్టమ్ డొమైన్ మీద ఒక వర్డ్ ప్రెస్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. ఒక ఫేస్బుక్ పేజ్ కానీ, ఫేస్బుక్ ప్రొఫైల్ కానీ స్టార్ట్ చేయండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ స్టార్ట్ చేయండి. అదేవిధంగా లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆ పేజ్ స్టార్ట్ చేయండి. సో ట్విట్టర్ ప్రొఫైల్ స్టార్ట్ చేయండి. సో ఈ ప్రొఫైల్స్ అన్న మీరు కాంటెంట్ మార్కెటింగ్ లో ఇవి అన్నవి సో మేజర్ ప్లాట్ఫామ్స్ ఇవి. ఈ ప్లాట్ఫామ్స్ మీరు సో మస్ట్ అండ్ జుడ్గా స్టార్ట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మేక్ యూట్యూబ్ ఛానల్ ఆ బ్లాగ్ యాజ్ మెయిన్ కాంటెంట్ ప్లాట్ఫామ్స్. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మీరు నేను దగ్గర దగ్గర 6 ప్లాట్ఫామ్స్ అనేది చెప్పడం జరిగింది. 6 ప్లాట్ఫామ్స్ లో మీరు ప్రైమరీ ప్లాట్ఫామ్ కింద యూట్యూబ్ ఛానల్ కానీ ఒక బ్లాగ్ కానీ చూస్ చేసుకోండి. సో ఎందుకు యూట్యూబ్ ఛానల్, ఎందుకు బ్లాగ్ యూజ్ చేసుకోవాలనేది నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, మనం బ్లాగ్ చూసుకున్నా, యూట్యూబ్ ఛానల్ చూసుకున్నా, సో ఇప్పుడు బ్లాగ్ చూసుకుంటే బ్లాగ్ వచ్చే ట్రాఫిక్, మేజర్ ట్రాఫిక్ అన్న మనకు గూగుల్ నుంచి వస్తుంది. సో యూట్యూబ్ ఛానల్ వచ్చే ట్రాఫిక్, మేజర్ వచ్చే ట్రాఫిక్ యూట్యూబ్ నుంచి వస్తుంది. సో కాబట్టి యూట్యూబ్ చూసుకున్నా, గూగుల్ చూసుకున్నా ఇవేంటంటే సెర్చ్ ఇంజన్స్, అంటే యూజర్స్ వాళ్ళ యొక్క ఆన్లైన్కి వచ్చి సెర్చ్ చేసేటప్పుడు కీవర్డ్స్ ఎంటర్ చేసి కాంటెంట్ కోసం వెతుకుతారు. ఓకే, కీవర్డ్ సెర్చ్ చేసి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ కి సొల్యూషన్స్ అనే వాళ్ళు వెతుకుతారు. వెతికేటప్పుడు మీరు ఆ రిలవెంట్ కీవర్డ్స్ ని టార్గెట్ చేసి యూట్యూబ్ ఛానల్లో కానీ, బ్లాగ్ లో కానీ కాంటెంట్ చేశారనుకోండి, ఆ పర్టికులర్ టైంలో మీ యొక్క వీడియో కానీ, మీ యొక్క ఆర్టికల్ కానీ యూజర్స్ కనిపించి వాటిని రీడ్ చేసో, వాచ్ చేసో మీ దగ్గరకు వాళ్ళనేది వస్తారు. సో అందుకోసం నేను యూట్యూబ్ ఛానల్ కానీ, బ్లాగ్ కానీ మెయిన్ కాంటెంట్ ప్లాట్ఫామ్ కింద ఉంచుకోండి. సో ఓకే, నెక్స్ట్ వచ్చేప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ యూ స్టార్టెడ్ విత్ యూట్యూబ్. సో నేనేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కి నేనే చూసుకుంటే నేను చూసుకుంటే యూట్యూబ్ అన్నది నేను ప్రైమరీ ప్లాట్ఫామ్ గా పెట్టుకోవడం జరిగింది. సో మీరు ఒక బ్లాగ్ కానీ, యూట్యూబ్ కానీ మీరు ప్రైమరీ ప్లాట్ఫామ్ గా పెట్టుకోవచ్చు. దట్ ఈస్ యూ విల్ పబ్లిష్ యువర్ కంటెంట్ ఫస్ట్ ఆన్ యూట్యూబ్ ఛానల్. అంటే ఫస్ట్ కంటెంట్ ఇది ఎందులో ప్రొడ్యూస్ అవుతుంది అంటే యూట్యూబ్ ఛానల్ లో ప్రొడ్యూస్ అవుతుంది. అదే మీరు బ్లాగ్ పెట్టుకున్నారు అనుకోండి, మీరు ఫస్ట్ చేసే కాంటెంట్ ఎందులో వస్తుంది అంటే సో బ్లాగ్ లో వస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే బ్లాగ్ అన్నది టెక్స్ట్ ఫార్మేట్ కాంటెంట్, యూట్యూబ్ అన్నది వీడియో ఫార్మేట్ కాంటెంట్. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మీకు తెలిసి ఉంటది. సో నెక్స్ట్ వచ్చి అప్లై కాంటెంట్ రీపర్పజింగ్ టెక్నిక్ ఫర్ రిమైనింగ్ ప్లాట్ఫామ్స్. ఓకే, మీరు బ్లాగ్ లో కంటెంట్ చేశారు, లేదా యూట్యూబ్ ఛానల్ లో వీడియోస్ అప్లోడ్ చేశారు. మరి మిగతా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ట్విట్టర్ ఉంది, లింక్డ్ఇన్ ఉంది. ఈ ప్లాట్ఫామ్ పరిస్థితి ఏంటి? సో ఇన్ కేస్ మీరు ఈ ప్రెజెంటేషన్ లో నేను ఎగ్జాంపుల్ గా యూట్యూబ్ ప్రైమరీ ప్లాట్ఫామ్ కింద తీసుకున్నాను. అంటే యూట్యూబ్ కి ఈ రోజు నేను ఒక వీడియో ప్రిపేర్ చేసి అప్లోడ్ చేశాను. సో అయితే మరి మిగతా ప్లాట్ఫామ్స్, మిగతా రిమైనింగ్ 5 ఉన్నాయి కదా, బ్లాగ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, లింక్డ్ఇన్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఓకే, ఫేస్బుక్ ఉంది. ఈ ప్లాట్ఫామ్స్ కి కాంటెంట్ పరిస్థితి ఏంటి అంటే అప్పుడు మీరు ఏదైతే యూట్యూబ్ లో ప్రొడక్షన్ చేశారో దాన్ని మీరు వేరే ప్లాట్ఫామ్స్ కి రీపర్పజ్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే కన్వర్ట్ యూట్యూబ్ వీడియో యాజ్ ఆర్టికల్ అండ్ పబ్లిష్ ఇట్ ఆన్ యువర్ వర్డ్ ప్రెస్ బ్లాగ్. సో ఫస్ట్ మీరు యూట్యూబ్ వీడియో పబ్లిష్ చేశారు. వన్స్ పబ్లిష్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ చేసిన టాస్క్ ఏంటంటే ఆ యొక్క యూట్యూబ్ వీడియోని క్లియర్ గా ఓకే టెక్స్ట్ రూపంలో టైప్ చేసి దాన్ని మీరు ఒక ఆర్టికల్ కన్వర్ట్ చేసి దాన్ని మీరు మీ యొక్క వర్డ్ ప్రెస్ బ్లాగ్ లో ప్రొడ్యూస్ చేస్తే మీకు ఒక బ్లాగ్ పోస్ట్ అనేది రెడీ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ యూట్యూబ్ వీడియో ఉంది కదా, ఈ యూట్యూబ్ వీడియోని స్మాల్ అదే విధంగా స్క్వేర్ సైజ్ లో, సో స్మాల్ స్క్వేర్ సైజ్ లో చిన్న క్లిప్స్ కింద కన్వర్ట్ చేసి వాటిని మీరు ఫేస్బుక్ లోని, ఇన్స్టాగ్రామ్ లోని, లింక్డ్ఇన్ లోని, ట్విట్టర్ లోని పోస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేప్పటికి ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లోనే వీటినే ఈ యూట్యూబ్ వీడియోని స్మాల్ క్లిప్స్ కింద కన్వర్ట్ చేసి వాటిని మనం రీల్స్ కింద కూడా మనం రీపర్పజ్ అయితే మనం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సెటప్ ఆన్ వాట్సాప్ కమ్యూనిటీ. సో నేను హైగా రికమెండ్ చేసేది ఏంటంటే మీరు డే 1 ఒక వాట్సాప్ కమ్యూనిటీ అయితే సెటప్ చేసుకోండి. ఓకే, వాట్సాప్ కమ్యూనిటీ సెటప్ చేసుకుని మీకు ఇక్కడ నుంచి వచ్చి అటెన్షన్ ఉంది కదా, సో ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, లింక్డ్ఇన్ అవ్వచ్చు, వీటి ద్వారా వచ్చే అటెన్షన్ మీరు ఈ పర్టికులర్ కమ్యూనిటీకి ఎప్పుడైతే డ్రైవ్ చేశారో యూజర్స్ ఆ కమ్యూనిటీలో జాయిన్ అవుతారు. ఇక్కడ
మీరు డైరెక్ట్ గా కమ్యూనిటీకి జాయిన్ అవ్వడమే కాకుండా అక్కడ ఏంటంటే వాళ్ళకి ఒక రిసోర్స్ ఇచ్చేలా ప్లాన్ చేయండి. ఓకే, ఒక రిసోర్స్ అంటే వాళ్ళ గ్రూప్ లోకి కమ్యూనిటీలోకి జాయిన్ అయిన వెంటనే వాళ్ళకి వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది మీకు తెలుస్తుంది. ఓకే, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తెలిసినప్పుడు వాళ్ళకి మీరు వాట్సాప్ లో ఒక ఫ్రీ రిసోర్స్, ఒక చిన్న ఫ్రీ వీడియో కోర్స్ కానీ లేకపోతే ఒక ఫ్రీ ఈ బుక్ అని క్రియేట్ చేసి వాళ్ళకి సెండ్ చేస్తే సో వాళ్ళన్నవారు మీ యొక్క కమ్యూనిటీలో సో ఉంటారు. వాళ్ళకి బెటర్ వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే వీళ్ళతో ఎప్పటికప్పుడు ఎంగేజ్ అవుతుండండి కమ్యూనిటీలో. అంటే ఇంట్రెస్ట్ పోస్టులు చేయడం, మీ యూట్యూబ్ వీడియోని సో ఆ వాట్సాప్ కమ్యూనిటీ షేర్ చేయడం. ఈ విధంగా మీరు రెగ్యులర్ గా ఆ గ్రూప్ లో అప్డేట్స్ చూస్తుంటే సో మీకు ఏంటంటే మీ ఆ వాట్సాప్ కమ్యూనిటీ నుంచి మీకు లీడ్స్ అదేవిధంగా మీ యొక్క బిజినెస్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాట్సాప్ కమ్యూనిటీ విల్ హెల్ప్ యూ టు గెట్ ద లీడ్స్ అండ్ ఇట్ విల్ బి బిల్డ్ ద కమ్యూనిటీ అరౌండ్ యువర్ బ్రాండ్. ఓకే, చెప్పాను కదా, ఈ వాట్సాప్ కమ్యూనిటీ ఏంటంటే మనకు సో సింగిల్ క్లిక్ లో ఏంటంటే మనకి లీడ్స్ అయితే జనరేట్ అవుతాయి. సో మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చి బ్లాగ్స్ వచ్చి వీటి నుంచి వచ్చే అటెన్షన్ ని మనం ఈ వాట్సాప్ కమ్యూనిటీకి డ్రైవ్ చేసుకుని అక్కడ నుంచి ఏంటంటే మనకి డైరెక్ట్ గా లీడ్ అనేది తెలుస్తుంది. ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు జాయిన్ అయ్యే కాంటాక్ట్ నెంబర్ మనకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి మనం కాల్ చేసి సో లేకపోతే వాట్సాప్ లో మెసేజ్ పెట్టో సో వాళ్ళని మనం మన యొక్క కస్టమర్ కింద మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్. సో రియల్ ఎస్టేట్ కి సో వాట్ ఎవర్ ఇది ఓన్లీ రియల్ ఎస్టేట్ కే కాదు, సో వేరే బిజినెసెస్ కూడా ఈ కంటెంట్ మార్కెటింగ్ అనేది ఎఫెక్టివ్ గా వర్కౌట్ అవుతుంది. సో ఏంటంటే ఇందులో నేను హైగా చెప్పవలసింది ఏంటంటే ఫస్ట్ సో మేజర్ కాంటెంట్ ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ మీద ఫోకస్ చేయండి. ఓకే, ఎక్కువ కాంటెంట్ అనేది మీరు ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ క్రియేట్ చేసి సో తక్కువ పర్సంటేజ్ అనేది ప్రమోషనల్ కాంటెంట్ మీద వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ.